ఎవరైనా 1.5 కోటి కట్నం కోసం మాస్టర్ ప్లాన్ వేసిండట. మో ఎఫ్సిఐ ఆఫీసర్గా మ్యాట్రిమోనీలో నకిలీ ప్రొఫైల్ పెట్టిండట. ఎవరైనా ఇగో పెద్ద మనిషి మధు అనే ఈ పెద్ద మనిషి అట. నేను ఎఫ్సిఐ ఆఫీసర్ని అని ఆ మ్యాట్రిమోనీ ఉంటాయి కదా, వధువు కావాలను వరుడు కావాలని, దాంట్లో పెట్టిండట 1.5 కోటి కట్నం కోసం. ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో యువతికి వేధింపులట. కుటుంబ సభ్యుల విచారణలో బయటపడ్డ నిజస్వరూపం. పోలీసులకు ఫిర్యాదుతో మోసగాడి అరెస్టు. హైదరాబాద్లోని చైతన్యపురిలో జరిగిందట ఇది. మ్యాట్రిమోనీ వెబ్సైట్ వేదికగా పరిచయం చేసుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని అంటూ నమ్మించిన ఒక యువకుడు పెళ్లి పేరుతో ఒక యువతి కుటుంబాన్ని నిలువునా ముంచేందుకు ప్రయత్నం చేసిండట. భారీగా కట్నం డిమాండ్ చేయడంతో పాటు ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో యువతిని గదికి పిలిచి వేధించిండట. అనుమానం వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు ఆరా తీయగా అతడి మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన పనస మధు ఓ మ్యాట్రిమోనీ వెబ్సైట్లో నకిలీ వివరాలతో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసిండట. వాడి ఏజ్ 30 సంవత్సరాలు. నల్గొండకు చెందిన ఒక యువతి ఆ ప్రొఫైల్ చూసి పరిచయం చేసుకుందట. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటాను అని వారి కుటుంబాన్ని కలిసిండట. తాను ఎఫ్సిఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గ్రేడ్ 3 టెక్నికల్ మేనేజర్గా చెర్లపల్లిలో పనిచేస్తున్నట్టు నమ్మించిండట. నకిలీ ఐడి కార్డు ఒకటి తయారు చేసి చూపించిండట. ఇగో ఇదేనా ఐడి కార్డ్ అని. నిజమని నమ్మిన యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకున్నారట. వారు ధనవంతులు అని గుర్తించిన మధు 2 కోట్ల కట్నం డిమాండ్ చేసిండట. ఎంత? 2 కోట్లు. ఇప్పుడు ఫోన్ చేసి వాడిని చూసి వాడి ఐడి కార్డు చూసి ఓకే అంటారా? ఈ వెనకాటికి ఉన్నది కదా, ఇటు 7 తరాలు అటు 7 తరాలు ఏదో చూస్తారు సంథింగ్ అని. ఇప్పుడు 7 తరాలు చూడకపోయినా కనీసం వాడు వెనకాల ఎవడున్నాడని చూడాలి కదా. చివరకు 1.5 కోటి ఒప్పందం కుదిరి నిశ్చార్థం పెట్టుకురట. ఉరిని అమ్మ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడకుండానే, ఏం చూసుకోకుండా వాడి ఇంటికన్నా పోవాలి కదా. 1.5 కోటి ఒప్పందం కుదిరిందట. ఎంగేజ్మెంట్ కూడా రెడీ అయ్యారట. ఇదిలా ఉండగా ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో యువతిని హైదరాబాద్కు పిలిపించిన మధు చైతన్యపురిలోని ఒక గదికి తీసుకెళ్లి ఆమెను అనుమానిస్తూ వేధింపులకు గురి చేసిందట. అతడి ప్రవర్తన పైన అనుమానం వచ్చిన యువతి కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దాంతో వారు మధు గురించి ఆరా తీస్తే ఎఫ్సిఐలో ఉద్యోగం అబద్ధమని తేలింది. అతని మోసాన్ని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మధును ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారట. అయిపోయింది కథ. లేకుంటే పెళ్లి కూడా అయిపోయేది. పెళ్లి అయిపోయేది. ఆ తర్వాత మరి ఏడికి పోతున్నాడే, ఉద్యోగానికి పోతున్నాడు ఢిల్లీలో. నరేంద్ర మోడీతో మీటింగ్ ఉందనేటోడు, మరి ఏమనేటోడు. పాపం కనీసం ఇట్లనన్నా వాళ్ళు బతికి బయటపడ్డారు.